ఇప్పుడు ఆయన మరణంపై రాజకీయం చేస్తున్న మిస్టర్ రామారావు కేటీఆర్ అంటూ పొంగులేటి మండిపడ్డారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారుడైన పెద్ది సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించిందని పొంగులేటి ఆరోపించారు. ఎమ్మెల్యేగా ఓటమి పాలైన తర్వాత ఆయనకు కనీసం రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ పదవి అయినా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. సంతోష్రావు, దామోదర్రావు వంటి వారికి పదవులు కట్టబెట్టిన బీఆర్ఎస్ నాయకత్వం పెద్ది సుదర్శన్ రెడ్డిని ఎందుకు విస్మరించిందని ఆయన ప్రశ్నించారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ది సుదర్శన్ రెడ్డిని వైద్య చికిత్స కోసం వరంగల్ నుంచి హైదరాబాద్కు తరలించేందుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిందని, ఆయన అంత్యక్రియలను అధికారిక పోలీసు లాంఛనాలతో నిర్వహించి గౌరవించిందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుర్తు చేశారు. ఉద్యమకారులను కేవలం ఓట్ల కోసం వాడుకొని అధికారం కీలక పదవులన్నీ కల్వకుండా కుటుంబమే అనుభవించడం బీఆర్ఎస్కు అలవాటుగా మారిందని ఆయన ఆరోపించారు. మరణాలను సైతం రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్న బీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు మరోసారి గుణపాఠం చెప్పడం ఖాయమని పొంగులేటి ధ్వజమెత్తారు. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు బాగా చెప్పడం జరిగింది, అది బాగానే ఉంది. కేటీఆర్ రాజకీయం చేస్తా అని చెప్పేసి చెప్పినంత ఓకే, బాగానే ఉంది. కానీ లాస్ట్లో మాట్లాడుతూ మేము ఆయన కోసం మేము వరంగల్కి గ్రీన్ ఛానల్ ద్వారా ఆయన ఏర్పాటు చేసినాం, తీసుకొచ్చిన హైదరాబాద్కి, అంత్యక్రియలకు లాంఛనాలతో అధికార లాంఛనాలతో చేసినామని చెప్పేసి ఆయన కూడా లాస్ట్లో చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే కేటీఆర్ విమర్శిస్తున్నారో ఇప్పుడు లాస్ట్కి మేము కూడా ఆయన కోసం ఇంత కష్టపడ్డాం అంత కష్టపడ్డాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు శ్రీనివాసరెడ్డి గారు, మంత్రి గారు. సో అది కూడా చెప్పాల్సిన అవసరం లేదు. సరే, ఏదేమైనప్పుడు కూడా పెద్ది మరణం పైన రాజకీయం ఎవరైనా సరే, అటు కేటీఆర్ చేసినా, ఇటు పొంగిరెడ్డి చేసినా, ఇటు రేవంత్ రెడ్డి చేసినా, అటు హరీష్ రావు చేసినా, ఎవరు చేసినా అది మంచి పద్ధతి కాదు. ఆయన చనిపోయిండు, మృత్యుతో పోరాడి కొన్ని రోజులు తర్వాత కాలం చేసిండు, అయిపోయింది. ఇప్పుడు ఆయన మరణంతో రాజకీయం చేయడము, ఆయన మరణంతో ఆయన పేరుని వాడుకొని ఈ విధంగా చేయడం అనేది సమంజసం కాదు. ఎవరైనా సరే, ఆ బీఆర్ఎస్ పార్టీయా, కాంగ్రెస్ పార్టీయా, బీజేపీ పార్టీయా, ఇంకా ఎంఐఎమ్మా, ఎవరైనా సరే పెద్దిపై ఒత్తిడి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టారని చెప్పేసి చెప్తా ఉన్నారు. పెద్ది వల్ల చనిపోవడానికి కారణం ఆయనను మానసికంగా వేధించారు, ఆయన పైన రాజకీయ ఒత్తిడి చేశారు, కేసులు పెట్టిరు అని చెప్పేసి కేటీఆర్ చెప్తా ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో రాజకీయ ఒత్తిడి తెచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని పెద్ది నా దగ్గరకు వచ్చి చెప్పారు. విద్యాశాఖలో జరిగిన అవినీతి ఆయన సుప్రీంకోర్టు ఆశ్రయించారు. ఆయన చనిపోయిన మరుసటి రోజే ఆ కేసులో సుప్రీంకోర్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిందని కేటీఆర్ వెల్లడించారు. సరే, ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి పైన కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఆయనను ఒత్తిడి చేస్తుంది, ఆయన పైన కేసులు పెడతా ఉన్నారు, అక్రమ కేసులు పెట్టిందని ఇబ్బంది పెట్టిందని చెప్పేసి స్వయంగా పెద్ది గారే వచ్చి కేటీఆర్ గారికి చెప్పిరా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి అది చెప్పిన తర్వాత మరి కేటీఆర్ గారు ఏం చేయాలి? ఇప్పుడు చనిపోయిన తర్వాత కాదు కదా, బతుకున్నప్పుడే ఇట్లా ఇబ్బంది పెట్టినని తెలిసినప్పుడు తెల్లారే కదా అక్కడ నిల్చొని మాట్లాడాలి, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి కదా. ఏమయ్యా మీరు మా ఊరిని ఇబ్బంది పెడుతురాట, భయపెడుతురాట, కేసులు పెడుతున్నారట, మానసికంగా వేధిస్తురాట కేసులు పెట్టి అని చెప్పేసి తెల్లారో ఒక ప్రెస్ నోటో లేక ప్రెస్ మీట్ పెట్టాలి కదా. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇట్లా నా దగ్గరకు వచ్చి అన్నాడు అని చెప్పేసి ఇప్పుడు చెప్తే ఏం లాభం? అదే అప్పుడే చెప్తే ఏదో ఒకటి అయ్యేది కదా, ఆయనకు ఒత్తిడి తగ్గేది కావచ్చు. అరే నాకు మా వాళ్ళు ఉన్నారు భరోసా అని చెప్పేసి ఆ ఒత్తిడి తగ్గుకోవచ్చు, మీరు అన్నట్టుగా ఒత్తిడితో చనిపోయిందని చెప్పేసి ఆ ఒత్తిడి ఇంకా తగ్గేది కావచ్చు. కేటీఆర్ గారు కొంచెం తగ్గేది కావచ్చు ఒత్తిడి. కేసు పెట్టిన తర్వాత నాగరిక చెప్పి బాధపడ్డాడు అంటే మరి ఆ బాధపడ్డ తెల్లారే మా వాడి మీద ఇట్లా కేసులు పెడుతున్నారట, ఇట్లా వేధిస్తున్నారట అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెడితే అయిపోయి పెద్ద గారిని పక్కన కూర్చోబెట్టుకొని. ఇప్పుడు చనిపోయిన తర్వాత చెప్తే అది రాజకీయం అవుతుంది. సరే, అది నిజంగానే వచ్చి చెప్పిండు కావచ్చు, అబద్ధమని ఎవరు అనట్లేదు. కాకపోతే ఇప్పుడు చెప్తే ఏమవుతుందంటే రాజకీయం లెక్కింది అయిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమో మీరు ఇట్లా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు వచ్చి రాజకీయం చేస్తున్నారు కేటీఆర్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు, మీరేమో వాళ్ళ వాళ్ళని చనిపోయాడు అని చెప్పేసి మీరు అంటున్నారు. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన పాపం ఆయన పేరుతో ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఇందాక నేను చెప్పినట్టు ఇది ఏ పార్టీ అయినా సరే, కాంగ్రెసా, బీజేపీ, బీఆర్ఎస్ఆ, ఎంఐఎమ్మా, బీఎస్పీయా, జేఎస్పీయా, ఇంకే పార్టీ అయినా కానీ అది కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు. ఎవరైనా సరే రాజకీయం చేయొద్దు. ఈ విషయంలో నేను విభజిస్తా కేటీఆర్ గారితో. ఎందుకంటే అక్రమ కేసులు పెట్టి నాకు ఇబ్బంది పెట్టిరు పెద్దని, నాకు వచ్చి చెప్పిండు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి చెప్పినప్పుడు మరి మీరేం చేశారు కేటీఆర్ గారు? మీరేం చేశారు? మీరేం చెప్పాలి? ఆయన కోసం అంతా పోరాటం చేయాలి కదా, ఉద్యమం చేయాలి కదా. ఇప్పుడు చెప్తే లాభం? చనిపోయిన తర్వాత మనిషి వేయండి పాపం. అక్కడ మనిషి పోయినాక అట్లా ఇట్లా అని చెప్తే ఎలా వస్తుంది? జూకర్బర్గ్ క్షమాపణ చెప్పాలి. ప్రధాని వీడియో తొలగింపుపై
పార్లమెంటరీ కమిటీ ఆగ్రహం, సాంకేతిక లోపం అంటూ మెటా వివరణ, క్షమాపణ సరిపోదన్న సభ్యులు. ఇది కథ. పిఎం వీడియో చేస్తే అది వీడియో డిలీట్ అయిందట. అది చూద్దాం. ప్రధానమంత్రి మోడీ ఫేస్బుక్ వీడియోను తాత్కాలికంగా బ్లాక్ చేసిన ఘటన గురించి మెటా ప్రతినిధులు సోమవారం పార్లమెంటరీ స్థాయి కమిటీ ముందు వివరణ ఇచ్చారు. మెటా ఈ ఘటనను సాంకేతిక లోపంగా పేర్కొంటూ క్షమాపణ చెప్పినా అది మాత్రమే సరిపోదని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. ఇలాంటి తప్పిదాలు మళ్లీ జరగకుండా తీసుకున్న చర్యలపై వివరాలు కోరారు. పార్లమెంటరీ స్థాయి సమాచార సాంకేతిక కమిటీ చైర్మన్ నిషికాంత్ దూబే మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ వీడియోను తొలగించినందుకు మెటా అధిపతి మార్క్ జూకర్బర్గ్ క్షమాపణ చెప్పాలి అన్నారు. సోషల్ మీడియా సంస్థలు భారత చట్టాలను, ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవిస్తూ మరింత బాధ్యతతో వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు. తమ ప్లాట్ఫామ్లలో బాలల లైంగిక వేధింపుల కంటెంట్పై కూడా మెటా అధికారులు కఠినమైన ప్రశ్నలను ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది. నరేంద్ర మోడీ పెట్టినటువంటి వీడియోని ఫేస్బుక్లో పెడితే అది మెటా డిలీట్ చేయడం జరిగింది. సో అంటే మా దేశం అన్న, మా దేశ చట్టం అన్న, మా రాజకీయ వ్యవస్థ అంటే ఎందుకు అంత చులకడ ప్రపంచ దేశాలకు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. సో జూకర్బర్గ్ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి మా మోడీ గారికి, ఆ సారీ కూడా సరిపోదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంకొకసారి ఇట్లాంటి జరగకుండా ముందే వివరణ ఇవ్వాలి, మీరు ఎందుకు ఇట్లా జరిగిందని చెప్పేసి మీరు ముందే చెప్పాలని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు. మరి అది నిజంగానే తాత్కాలికంగా సాంకేతిక లోపంతో చేసిరా లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయని తెలియదు. కానీ మొత్తానికైతే ప్రధాని పెట్టినటువంటి వీడియో డిలీట్ కావడం అనేది ఇది కొంత ఆక్షేపానికి గురి చేసింది. ఎందుకంటే దేశానికి ఒక పెద్దన్న స్థానంలో ఉన్నాడు ఆయన, మన దేశానికి తండ్రి స్థానంలో ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడాలి ఏం మాట్లాడద్దు అనే విషయం ఆయనకు తెలుసు. సో అట్లా మాట్లాడుతున్నప్పుడు మరి అందులో మామూలుగా మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ఫేస్బుక్లలో ఇష్టానుసారంగా వీడియోలు పెడుతున్నారు, అడల్ట్ కంటెంట్ పెడతా ఉన్నారు. ఫేస్బుక్లో కూడా వస్తున్నాయి. ఫేస్బుక్లో కూడా ఆల్మోస్ట్ ఇక రెచ్చిపోయేటువంటి వీడియోలు కూడా పెడతా ఉన్నారు. మరి అట్లాంటి వీడియో డిలీట్ కానప్పుడు మరి ప్రధాని పెట్టినటువంటి వీడియో డిలీట్ కావడం అనేది అది కరెక్ట్ కాదు, అది అగౌరవపరిచినట్టే. మెటా కానీ ఆ జూకర్బర్గ్ కానీ ఆ సంస్థ ఎవరైనా సరే. మరి దాని వెనకాల ఏది ఉందన్నది తెలుసుకొని వాళ్ళు వివరణ ఇస్తే ఆయన సారీ చెప్తాడో చెప్పడో.